సీఎం రేవంత్ కు రాజకీయ విమర్శలు చేయడం మాత్రమే తెలుసని తెలంగాణ బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. కేంద్రం వివక్ష చూపుతోందన్న సీఎం రేవంత్ ఆరోపణలపై తాము చర్చకు సిద్దమన్నారు. బీజేపీ నేతల రియాక్షన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అమెరికా పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా చాలా తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి ఘాటైనటువంటి విమర్శలు చేశారు. దానిపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, ఇవాళ కాసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. విదేశీ పర్యటనకు సంబంధించి ఇవాళ బీజేపీ చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుకు సంబంధించిన అంశంపైన కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీని ఎట్లా ఆయన విమర్శించగా ఆయన మెచ్చుకుంటాడు. ఆయన తప్పు ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు? కాకపోతే ఏంటంటే ఆయన విదేశీ నుంచి వచ్చాడు. ఆయన విదేశీ యాత్ర పోయే ముందే ఆయన గతంలో చెప్పాడు 2000 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా వేరే వచ్చే బ్యాచ్కి ఇస్తామని. వాట్ అబౌట్ ది ఫీ రీఇంబర్స్మెంట్ డ్యూస్ ఆయన చెప్పలేక దాని గురించి. సో కాబట్టి మేము మా విద్యార్థులు మా ఒక యువ మోర్చా గత 10 రోజుల నుంచి కూడా సంతకాల సేకరణ కానీ అదేవిధంగా మన కాలేజ్ దగ్గర వాళ్ళంతా ధారణాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఇంతవరకు దాని మీద స్పందించలేదు. కాబట్టి ప్రభుత్వం దృష్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో బకాయిల విషయంలో వారి దృష్టి మళ్ళీ దానికి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇక్కడ వ్యక్తిగత పర్యటనకు సంబంధించి ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా భావించాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. నేను మొన్ననే మొట్టమొదటి రోజు చెప్పాను, ఈయన ఒకటి ఎక్కడ కూడా రాజకీయం చేయరాదు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్ కానీ ఎవరైనా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పోయేవాళ్ళు ఎక్కడైనా పోతే దానికి కొన్ని కారణాలు ఉంటాయి రద్దు చేయడానికి. ఆ ఒక ప్రోటోకాల్ పాటించకపోతే రద్దు చేస్తారు. వారు ఆ ప్రోటోకాల్ పాటించలేదు కాబట్టి డెఫినెట్గా అదే ఆయనతో పోయిన టీంకు ఎక్కడ కూడా అడ్డం పట్టలే కదా. వాళ్ళు అయితే అగ్రిమెంట్ కోసం వీరిని ఎందుకు అడ్డుకున్నారు? బికాజ్ సీఎం కొన్ని ఆయన ప్రజలకు వాస్తవం చెప్పాలి. ఇవన్నీ కూడా అబద్ధాలు ఇవన్నీ మళ్ళీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ప్రజల్ని ఎక్కడ కూడా అవమానం సీఎంను జరపలేదు. సీఎమే అవమానపరిచారు తెలంగాణ ప్రజలు కూడా. పోయి ఏ పని మీద పోయినా చెప్పకుండా ఎవరెవరు కలుస్తారని చెప్పకుండా చెప్పండి. వాళ్ళు మమతాన్ని కలవడానికి పోలేదా? ఇంకేమైనా కలవడానికి పోలేదా? దేశ వ్యతిరేక మాట్లాడే శక్తులతో కలవడానికి పోలేదా? చెప్పండి. సార్ చెప్పండి, మహేశ్వర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇవాళ ఎంటైర్ తెలంగాణ సమాజం మేల్కొనాలి, భారతీయ జనతా పార్టీకైనా మోదీకైనా తెలంగాణ పట్ల ఒక వివక్షత కొనసాగుతుందనే దానికి నా పర్యటన అడ్డుకోవడమే నిరసన అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివక్ష కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఒక అఫీషియల్ టూర్ని స్పష్టంగా కేంద్రానికి పంపించాల్సినటువంటి స్కెడ్యూల్ ప్రాపర్గా పంపకుండా ఈరోజు దాటవేసి అనేకమైనటువంటి సీక్రెట్ మీటింగ్స్ని దాంట్లో మరి ఇన్కార్పొరేట్ చేసేసుకొని మరి దేశ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అసలు పర్యటన దేనికోసం? ఈరోజు ప్రజాధనాన్ని ఉపయోగించుకొని కోట్లాది రూపాయలు వెచ్చించి నువ్వు అమెరికా వెళ్ళేసి నువ్వు ఎవరిని కలవాలనుకున్నావు? ఆ హిడెన్ ఎజెండా ఏంది? దేనికోసం ఆ పర్యటన తీసుకెళ్తా ఉన్నావు? దానికి సమాధానం చెప్పాలా. విద్య కోసం అంటున్నావు. ఈరోజు ఈ దేశంలో 30,000 స్కూళ్ళల్లో 23,000 స్కూళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి. 1,500 స్కూళ్ళల్లో మహిళలకు బాలికలకు కనీసము మరుగుదొడ్లు కూడా లేవు. ఈరోజు 1,500 స్కూళ్ళల్లో చుక్క తాగునీరు సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు ఇక్కడ తెలంగాణలో కల్పించాల్సిన నువ్వు అవి కల్పించకుండా విదేశీ పర్యటన చేస్తా, మెస్సీ దొరికొచ్చి 100 కోట్లు ఖర్చు పెడతా. నీ మెస్సీ ఫుట్బాల్కి 100 కోట్లు ఖర్చు పెట్టిన నువ్వు ఈరోజు నువ్వు అమెరికా పోయి ఎవరిని కలుస్తా అనుకుంటున్నావు? దేన్ని కలుస్తా అనుకుంటున్నావు? దాని వెనుక కారణాలు ఏంది? అవన్నీ కూడా నువ్వు క్లారిటీతో చెప్పాలి కదా. నువ్వు ప్రైవేట్ ప్రోగ్రామ్ కాదు, ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వ్యయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. ముందు బీజేపీ పార్టీ పైన విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి చాలా ఘాటుగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటుగా మహేశ్వర్ రెడ్డి ఎల్పీ నేత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.